నేనే అభివృద్ధి నాతోనే అభివృద్ధి అని డప్పు కొట్టుకోవడం చంద్రబాబుకు అలవాటే. అయితే విశాఖ నగరంలోని పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు ముఖం చాటేస్తున్నారు. క్రెడిట్ చౌర్యం చేయడంలో ముందుండే చంద్రబాబు కైలాసగిరి కొండపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. చంద్రబాబు రాకపోవడంతో దిక్కుతోచని అధికారులు స్థానిక నేతలతో కానిచ్చేశారు. ఏపీలోని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ముందు వరుసలో ఉంటుంది. విశాఖ నగర అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. సాగర తీరం సహా నగర అభివృద్ధి కోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెద్దపీట వేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు సిటీలో ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాజెక్టులతో పాటు ది డెక్ పేరుతో ఒక ఐకానిక్ కమర్షియల్ భవన నిర్మాణాన్ని కూడా చేపట్టారు. అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్న విశాఖ నగరానికి మరిన్ని వన్నెలద్దారు వైఎస్ జగన్. నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరి కొండను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఆమోదం తెలిపారు. కొండపై పర్యాటకుల కోసం గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇటీవల గ్లాస్ బ్రిడ్జితో పాటు VMRTAకు సంబంధించిన ది డెక్ బిల్డింగ్ పూర్తయ్యాక సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన ప్రాజెక్టులు ఈ మధ్యన పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు వాటిని ప్రారంభించడానికి ముఖం చాటేశారు. జగన్ నిధులు కేటాయించి నిర్మాణం ప్రారంభించిన ప్రాజెక్టును తాను ప్రారంభిస్తే జనం నవ్వుకుంటారని అనుకున్నారేమో. తాను ప్రారంభోత్సవం చేయనని చెప్పారట. ఇప్పటికే విశాఖ డేటా సెంటర్ విషయంలో క్రెడిట్ చోరీ చేసి చంద్రబాబు తన పరువు తానే తీసుకున్న విషయం తెలిసిందే. కైలాసగిరి కొండపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించడానికి చంద్రబాబు నిరాకరించడంతో ఇక చేసేది లేక విశాఖ ఎంపీ భరత్ VMRDA చైర్మన్ పలువురు నగర నేతలతో గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభింపజేశారు. వైఎస్ జగన్ నిర్మాణం ప్రారంభించిన గ్లాస్ బ్రిడ్జ్ నుంచి విశాఖ అందాలు పరికిస్తూ టీడీపీ నేతలు తన్మయులయ్యారు.